వేసవికాలం నేపథ్యంలో పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని రాంపూర్కు చెందిన శ్రీకృష్ణ బలరాం మందిరం ఆధ్వర్యంలో ₹5 భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరాధ గోవింద అన్నక్షేత్రము పేరుతో మీద ఏర్పాటు చేసిన ఈ నిత్య మహాప్రసాదం అన్నదాన వితరణకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు శ్రీమన్ ప్రేమ్ నర్తన్ పుచ్చుపిరి ప్రభుజీతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇటువంటి మంచి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందించారు. పేదలు అభాగ్యులకు కడుపు నిండా భోజనం పెట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మంచి రుచి శుచికరమైన భోజనం వేడివేడిగా వండి పెట్టడం అభినందనీయమని యోగానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. అన్నదానం పరబ్రహ్మ స్వరూపానికి పేర్కొనమని అన్నారు. ఇక ఈ అన్నదాన క్షేత్రానికి వచ్చిన మహాప్రసాదాన్ని స్వీకరించాలని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు ప్రేమ్ నర్తన్ ప్రభుజీ సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పట్టణవాసులు తదితరులు పాల్గొన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చాలని ప్రత్యేకంగా ఇస్కాన్ సంస్థ మరి అదేవిధంగా వారితో కలిసి ప్రయాణం చేయడానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ ఈ ఆదిలాబాద్ పట్టణంలో ₹5కే కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు నుంచి రాధా గోవింద అన్నక్షేత్రం ద్వారా ఈ యొక్క ₹5కే కడుపు నిండా భోజనం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీద ప్రారంభించడం. మనం తినే ఆహారంలో దీని మీదనే మన శరీరము, మనసు అన్ని ఆధారపడి ఉంటాయి. ఇస్కాన్ సంస్థ తరపు నుంచి శుచిగా శుభ్రంగా రుచికరమైన రోజు అప్పటిదప్పుడే వండి మనకు రోజు 2 గంటల పాటు 2-3 గంటల పాటు ₹5 మాత్రమే తీసుకొని అందరికీ భోజనం పెడతారు. దీన్ని మనమందరం కూడా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ సేవను, ఎందుకంటే ఆకలి ఉన్నవాడు తప్పకుండా ఈ ప్రసాదంగా స్వీకరించాలి. దీంట్లో ఉల్లిపాయ కూడా లేకుండా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో భగవంతుడి నామస్మరణ చేస్తూ ఈ వంట వండుతారు కనుక ఈ వంటలో చేస్తున్న భోజనంలో వంటలో తప్పకుండా భగవత్ ఆశీర్వాదం ఉంటుంది కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇదివరకు కూడా కొన్ని రోజులు నిర్వహించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కొనసాగించలేకపోయాం. మళ్ళీ ఇక్కడ ఈరోజు మనం దీన్ని పునఃస్థాపన చేస్తున్నాము. ఇప్పుడు స్వామీజీ గారు చెప్పినట్టుగా ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, ఇది భగవంతుడిని నివేదన చేసిన ప్రసాదం. సో దీని ద్వారా ఎవరైతే దీన్ని ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళ యొక్క మనసుకు కూడా చాలా శాంతి దొరుకుతుంది.